భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో పలు ప్రభుత్వ పథకాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. పర్యటనలో భాగంగా సారపాకలోని మహిళలు నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి వివోలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ డ్రెస్ స్టిచ్చింగ్ చేస్తున్న సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్. దీనికి కూడా మోటార్ ఫిట్ చేస్తే అయిపోతుంది కదా. అది ఏమంటారంటే ఈ గ్రూప్ ఏ గ్రూప్ ఇది ఎస్ఎస్సి ఈ గ్రూప్ పేరు అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ 10 గ్రూప్స్ ఇచ్చాను. తర్వాత ఏంటంటే కొంతమంది ఎన్ఆర్బీస్ వెళ్ళి 11 తర్వాత వస్తారు. దాంట్లో కట్ చేసి మనం స్కూల్ వారికి ఇంటికి కూడా ఇస్తున్నాం. సో ఇప్పుడు ఈ టార్గెట్లో ఎన్ని స్కర్ట్స్ ఇక్కడ సార్ 4 స్కూల్స్ అయిపోయింది. డిజైన్ కావాలి. సో డిజైన్ చేయించాలంటే ఇప్పుడు ఆల్రెడీ కాజా మషిన్ బటన్ మషిన్ తెచ్చారు కదా, ఆ సిఎన్సి ఎంబ్రాయిడరీ ఉంది వాళ్ళ దగ్గర. అది కూడా ఈ గ్రూప్ తెచ్చేస్తుంది. అంతా వీళ్ళకి స్తోమత తెలివి కష్టపడే ఉద్దేశం కూడా ఉంది. అది వచ్చింది అనుకోండి, వీళ్ళు ప్యాటర్న్ బ్లౌజెస్ తయారు చేయవచ్చు ఫాస్ట్గా. అది ఒక నెక్స్ట్ లెవెల్కి పోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ అది జిల్లాలోనే అవకాశం ఉంది. ఈ హబ్ నుంచి ఉన్న మహిళలకి ఆ నవా వాళ్ళకి మాట్లాడి మనం ఎక్స్పోజర్ విజిట్ చేపిద్దాం, రైట్? సో ఇది అందరికీ అవగాహన కల్పించండి. ఈ సీజన్ అయిన తర్వాత, ఈ సీజన్లో మనం బిజీ ఉంటాము, ఇది అందరిది అయిన తర్వాత మీరు ఆ మహిళలు ఒక 4-5 పోయి ఆ సెంటర్కి పోయి ఆ మషిన్ ఎట్లా పనిచేస్తుంది ఆ ట్రైనింగ్ తీసుకొని దాన్ని మీకు చెప్పాలి. ఈ పట్టి కుట్టి ఉండేది కదా, లాస్ట్ ఇయర్ మీరు కుట్టించారు. ఇది గర్ల్స్ టాప్ రాలేదు. సో టాప్ క్లాత్ వచ్చేసి 1 or 2 డేస్లో వస్తుంది. ముందు బాటం వచ్చింది, వచ్చిన వాటి కుట్టేమన్నా తీసుకున్నా సార్.